తెలంగాణలో ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 వరకు జరిగే ఎన్నికలకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 9,96,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. మొత్తం 1,532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ ప్రారంభమయ్యాక 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. అయితే విద్యార్థులు ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈసారి అన్ని ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని ఇంటర్ బోర్డులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. పరీక్షా పేపర్లు సంబంధిత పోలీస్ స్టేషన్లకు చేరుకున్నాయి. ప్రతి ప్రశ్నాపత్రంపై యూనిక్ కోడ్ ఉంటుంది. వాచ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించింది ప్రభుత్వం. ఎగ్జామ్ సెంటర్ల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. విద్యార్థులకు హాల్ టికెట్లు ఆపితే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. పరీక్షలు ముగిసిన వెంటనే పేపర్ల కరెక్షన్కు కూడా ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ కోసం ఈసారి 19 సెంటర్లను ఏర్పాటు చేశారు.